శ్రీ గురుభ్యో నమ. మరో నందదీపం. పడమటి దిక్కున సూర్యోదయమా. మన మధ్య మసలుకుంటుండే వ్యక్తిని ఎన్నడూ సరిగా అంచనా వేయలేము. అతిగా అంచనా వేస్తాం, లేక అల్పంగా చూస్తాం. కారణం మన మమకార ద్వేషాలే. కానీ సుదూర ప్రాంతాలలో నుండి అతడు చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి అంచనా వేయగల మేధావుల అంచనా నిష్పాక్షికంగా ఉంటుంది. శ్రీ పాల్ రేప్స్ అనే అమెరికన్ ది మౌంటైన్ పాత్ అనే రమణాశ్రమ మ్యాగజైన్లో మాస్టర్ గారి ది సుప్రీం మాస్టర్ బుక్ రివ్యూ చదివి ప్రభావితులై మాస్టర్ గారిని ఒక పుస్తకం పంపమని కోరారు. సాయినాథుడు ఆ విదేశీయునిచే ఎలా పొగడబడ్డారో, వారి దృష్టిలో మాస్టర్ గారు ఎలా ఉన్నారో మీరే నిర్ణయించండి. శ్రీ ఆచార్య భరద్వాజ గారి 51వ జన్మదిన సందర్భంగా వారి చేత శ్రీ సాయి చేయిస్తున్న కార్యక్రమం విదేశీయులైన సాధకుల, పండితుల దృష్టిలో ఎలా ఉన్నదో తెలిపే లేఖలు కొన్ని ప్రచురిస్తున్నాము. సియోటిల్, అమెరికా, ఆగస్టు 1, 1981. ప్రియ శ్రీ భరద్వాజ, మీరు మా కోసం, మానవజాతి కోసం చేస్తున్న కార్యక్రమం మేమింతకు ముందెన్నడూ ఎరుగనటువంటి మహామనీషి అయిన సాయిబాబా గురించి తెలపడం. ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. బహుశా ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుచున్నారనవచ్చేమో. దైవభావములో మహనీయులందరినేగాక పాపులనబడే వారందరినీ కూడా సమన్వయించుకోమని మీరు చెబుతున్నారేమో గదా. దయతో మీ సాయిబాబా ది మాస్టర్ మరికొన్ని ప్రతులు పంపండి. నా సాటివారికి అందజేయాలి. అది చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరమో కాదనిపిస్తుంది. ఈ కారణంగా ఈ గ్రంథం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికి ఈ గ్రంథం తప్పక కోటానుకోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది. మీ పాల్ రేప్స్. ఆగస్టు 19, 1981. ప్రియ ఆచార్య భరద్వాజ, సాయిబాబా ది మాస్టర్ అనే మీ గ్రంథం 3వసారి చదువుతున్నాను. అది నాకు బోధించిన సత్యమిది. ప్రతి ఒక్కరము దైవస్వరూపులమే. సాటివారందరూ ఒకరికొకరు ప్రతిరూపాలే. మనం నిరంతరము సంపూర్ణంగా పరమాత్మలోనే జీవిస్తున్నాము. కేవలం మహిమల ప్రదర్శన వల్ల కంటే మనలో ఇలాంటి పరివర్తన రావడం వలన నైతిక బలం ఎంతో అధికంగా చేకూరుతుంది. ఆకలేసినప్పుడు అన్నం తినడం మంచిదే. సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడే రాత్రిపూట కంటే కూడా భుజించడం మంచిదన్న ఆరోగ్య సూత్రాలు మంచివే కావచ్చు. కానీ భుజించే ముందు సాయికి కృతజ్ఞతలు చెప్పుకొనడం అన్నిటికంటే ఉత్తమం. అందుకే తరచుగా ఇలా చేయడం మరుస్తాం. దయతో మీరు సాయి గూర్చి వ్రాసే ప్రతి ఆంగ్ల గ్రంథము అధిక సంఖ్యలో ప్రతులు నాకు పంపుతుండ ప్రార్థన. మీ పాల్ రేప్స్. అక్టోబర్ 9, 1981. ప్రియ భరద్వాజ, దత్తాత్రేయ ద సుప్రీం మాస్టర్ గ్రంథాలు పంపినందుకు కృతజ్ఞుడను. ఇంకా ముద్రించవలసిన మీ గ్రంథాల జాబితాను చూచాను. వాటిలో ఏదైనా ముద్రణ అయ్యాయా? నిస్సంశయంగా మీరు ఈ ప్రపంచానికే భగవంతుని ప్రేమ కానుక. మీ వెనుకనే ఆసనం మీద సాయి కూర్చుని ఉన్న మీ ఫోటో నేను కోరిన వెంటనే పంపినందుకు ధన్యవాదాలు. మీ కంఠధ్వనిలో ఒలికే సూక్ష్మమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని మైకుల వంటి పరికరాలు మరుగుపరుస్తాయనుకుంటున్నాను. సాయిబాబా ది మాస్టర్ అట్టమీది చిత్రంలో కంటే మీరిప్పుడు చిక్కి సన్నబడినట్లు ఉన్నారు. అంతటి అవసరం ఏమిటో. మీరు వ్రాసిన 6 గ్రంథాలు, ప్రపంచమంతటా మీరు చేసిన ప్రసంగాల క్యాసెట్లు ప్రపంచానికి అందుతున్నాయి. మీ ఆముద్రిత రచనల్లో ఒక్కటైనా ఫోటోస్టాట్ చేయించి పంపితే చదువుకుంటాను కదా. ఖర్చు నేనే భరిస్తాను. మహత్తరమైన మీ రచనలకు ఎంతో ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీ పాల్ రేప్స్. అక్టోబర్ 9, 1981. ప్రియమైన సెక్రటరీ గారికి, నేను పంపిన ఈ పైకాన్ని మీ వద్ద నుంచుకుని ఆచార్య భరద్వాజ గారి రచనల ముద్రణ అవగానే నాకు విమానంలో పంపగోరుతాను. వారి రచనలను ఒక్కచోటే ఉంచే బదులు జెరాక్స్ చేయించి పలుచోట్ల భద్రపరచడం మంచిది. అందుకోసం కూడా ఈ పైకం వినియోగించగలరు. నా దృష్టిలో వారు చేస్తున్న ఈ కృషి యావత్ ప్రపంచానికే వెలలేని కానుక. జనన మరణాలకు అతీతమైన పరతత్వంలోనే మనం ఉన్నామని, సద్గురువులందరూ ఎల్లప్పుడూ అందులోనే ఉంటారని తెలిపే ఈ గ్రంథాల విలువ ఎంతటిదో వివరించడం ఎలా? సద్గురువు ఇనాయత్ ఖాన్ చెప్పినట్లు అద్వయమైన దాని వైపుకే సత్తా మాత్రమే అయినది. సర్వులను ప్రబోధించేది అయిన ఒకే ఒక్క పరమగురుని స్వరూపాలైన సకల సద్గురువులతో ఐక్యత చెందే వైపుకే మన లక్ష్యము ఉన్నది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. మీ పాల్ రేప్స్. సెప్టెంబర్ 6, 1981. విక్టోరియా, కెనడా. ప్రియమిత్రులకు మీ అమూల్యమైన గ్రంథాలు దయతో వెంటనే విమానంలో పంపగోరుతున్నాను.
నేటి మానవాళికి అత్యావశ్యకము వినూత్నము అయిన విశ్వదృష్టిని సాయినాథుడు ఈ లోకానికి అందించారని పాల్రేప్స్ అంటారు. అది మీ గ్రంథాలలోనే లభిస్తుందన్నారు. వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము. ధన్యవాదాలు. మీ హెన్రీ మెకన్నాన్. ఏప్రిల్ 8, 1983, లాస్ వేగాస్, అమెరికా. ప్రియ భరద్వాజ గారికి నమస్కారం. మీరు వ్రాసిన సాయిబాబా ది మాస్టర్ చదివి పరవశించాను. ఈ మహామహితాత్ముడైన సద్గురుని గురించి లభించే గ్రంథాలన్నింటిలో మీ గ్రంథమే ఉత్తమమైనదిగా అమెరికా అంతటా గుర్తించబడుతున్నది. శ్రీ అక్కల్కోట స్వామిని గూర్చిన మీ రచన కూడా సాటిలేనిదే. మీ విలియం బైలీ. మొటాలా, స్వీడన్, మార్చి 25, 1984. ఆర్య, మా సంస్థ ది సుప్రీం మాస్టర్ అక్కల్కోట మహారాజ్ గ్రంథాన్ని స్వీడిష్ భాషలోకి తర్జుమా చేసి ప్రచురించాలని ఉవ్విళ్ళూరుతున్నది. మహోన్నతమైన విలువగల గ్రంథం ఒక ప్రతి మాత్రమే మా సంస్థ ముద్రిస్తుందని మనవి. మీ గ్రంథం ఒక ప్రతి మాత్రమే మాకు లభించింది. 2వ ప్రతి పంపగలిగితే వెంటనే అనువాదం ప్రారంభిస్తాము. మీ ఝుంగోలెన్. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ భరద్వాజ మహారాజుకి జై.